1990s ముందు గానీ, ఆ తర్వాత గానీ, 2000 ముందు వరకు చూసుకుంటే అప్పట్లో పిల్లలు అంటే మనకి ఎవరైనా హోంవర్క్స్ రాయమని చెప్తేనే రాసేవాళ్ళమా? ఆ! ఎల్‌కేజీలోనే మన ఇంటికి రాగానే మన హోంవర్క్ మనం రాసుకుండేవాళ్ళం. హ్మ్. మన డైరీ మనం చూసుకుండేవాళ్ళం. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంక చెప్పనవసరం లేదు. ఏదో మనం 10థ్ క్లాస్‌కి వెళ్ళిపోయినంత పెద్దవాళ్ళలాగా మనం బిహేవ్ చేసేవాళ్ళం. మనం ఆకలేసినప్పుడు అన్నం పెట్టేమనేవాళ్ళం. లేదంటే మనమే పెట్టుకొని తినేసేవాళ్ళం. మన ప్లేట్ తీసుకొని వెళ్ళి మనమే సింక్‌లో వేసేసేవాళ్ళం. మనకి ఏం మాట్లాడాలి, ఏం చేయకూడదు అన్నీ తెలుసు. మగవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అన్నీ మనకు తెలుసు. మరి ఇప్పటి పిల్లలకి వాళ్ళకి ఏ హోంవర్క్ ఇచ్చారో కూడా తెలియట్లేదే. మనం తియ్యు అంటే గాని హోంవర్క్స్ రాయట్లేదే. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదే. నోట్లో నుంచి ఎవరైనా మనము చెడు అని తెలిసిన వెంటనే మనం వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళం కాదు. అవునా? కాదా? మరి ఇప్పటి పిల్లలకి ఎందుకు తెలియట్లేదు? పక్క వాళ్ళు ఎలా మాట్లాడితే అలాగే చూసి మాట్లాడేస్తున్నారు. అది చెడు, మంచిది కాదని చెప్పినా ఎందుకు అర్థం అవ్వట్లేదు వాళ్ళకి? హ్మ్. మనం హోంవర్క్స్ రాయకపోతే ఎంత భయముండేది. ఇప్పుడు పిల్లలకి అసలు హోంవర్క్స్ కోసం అసలు ధ్యాసే లేదు. హోంవర్క్ కంప్లీట్ చేయాలన్న భావన లేదు. ఎంతసేపు మనము పిల్లలకి తియ్యు, రాయు, చదువు అని చెప్పాల్సి వస్తుంది. తినే టైం కూడా మనమే గుర్తుచేయాల్సొస్తుంది. వాళ్ళకి ఆకలేయట్లేదు. ఎంతసేపు ఆట. ఎంత పెద్ద స్కూలైనా ఇప్పుడు డిసిప్లిన్ ఏది? ఎంత పెద్ద స్కూలైనా డిసిప్లిన్ ఉండట్లేదు. టీచర్స్ పట్టించుకోవట్లేదు. అంటే దేనికి ఇదంతా? ఇలా తయారవ్వడానికి కారణం ఏంటి? స్కూల్సేనా సరే, పేరెంట్సేనా? ఎందుకంటే ఆహ్, నేను శాడిస్ట్ టీచర్స్ కోసం చెప్పట్లేదు, సైకో టీచర్స్ కోసం. నిజాయితీ టీచర్స్ కూడా ఎందుకు మారిపోయారు? క్రమశిక్షణ ఎందుకు నేర్పించట్లేదు? అంటే పేరెంట్స్ ప్రతిదానికి చీటికి మాటికి మనం కంప్లీట్ చేయడం వల్ల, అంటే ఎందుకు మా బాబుని కొట్టారు, మా పాపని కొట్టారు అని మనం అడగడం వల్ల వాళ్ళు వదిలేసారు పూర్తిగా. అప్పట్లో ఎలాగుండేది? మనల్ని కొట్టినా, కొట్టకపోయినా అందరి ముందు కొడుతున్నారంటే మనకెంత సిగ్గుండేది. ఇప్పుడు అందరి ముందు కొట్టడానికి చెయ్యి పైకెత్తితే నవ్వుతున్నారు. ఏంటది అసలకి? పిల్లలు ఎలా తయారవుతున్నారు? వాళ్ళంతటగా వాళ్ళు ఇంట్రెస్ట్‌గా బుక్స్ తీసే రోజులు పోయాయా ఏంటి? ఎంతసేపు ఆట. మన ఫోన్లు అలవాటు చేయకపోయినా ఫోన్ అడుగుతున్నారు. ఫోన్ చూడాలనే తాపత్రయం పెరుగుతుంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళకి ఏంటి చదవమంటున్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే మనము మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం పక్కన కూర్చొని చదివించాల్సొస్తుంది. మనమేదో ఐఏఎస్‌కి ప్రిపేర్ అయినట్టు చదివించాల్సొస్తుంది. వాళ్ళకి ఓన్ ఇంట్రెస్ట్